RRB NTPC CBT-1 ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అండి. ఇందులో మీకు 50 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు జనరల్ సైన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. మనకు జనరల్ అవేర్నెస్ సెక్షన్లో జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. మరి ఈ 50 క్వశ్చన్స్ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏది పేలుడు పదార్థం? సో ఎవ్రీ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కూడా వీలైతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 5 సెకండ్స్ టైం ఇస్తాను. అలానే వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ సెకండ్ వన్, పొటాషియం క్లోరేట్. నెక్స్ట్ క్వశ్చన్, నిల్వ బ్యాటరీలో ఉంచే ఆమ్లం ఏది? స్టోరేజ్ బ్యాటరీస్లో ఉండే యాసిడ్. ఫస్ట్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని కింగ్ ఆఫ్ ది కెమికల్స్ అని కూడా అంటండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ని రసాయనాల రారాజు అని, ఎందుకంటే దీన్ని బ్యాటరీస్లో విరివిగా వాడుతుంటారు కాబట్టి కింగ్ ఆఫ్ ది కెమికల్స్ ఆర్ రసాయనాల రారాజు అని పిలుస్తారు సల్ఫ్యూరిక్ ఆమ్లంని, H2SO4ని. నెక్స్ట్ వన్, వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు? వజ్రాన్ని దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు? ఆన్సర్ థర్డ్ వన్, లోహ స్ఫటికం. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది మిశ్రమ లోహం? క్రింది వాటిలో ఏది మిశ్రమ లోహం? ఆన్సర్ ఫోర్త్ వన్, నిక్రోమ్. నిక్రోమ్ అంటే నికెల్, క్రోమియం, మ్యాంగనీస్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశపు ఇడ్లీలో పుష్కలంగా ఉండే విటమిన్. థర్డ్ వన్, B12. నెక్స్ట్, సిమెంట్ గట్టిపడుతుంది ఎందువలన? థర్డ్ వన్, జల సంకలన చర్య మరియు జల విశ్లేషణ చర్య వలన సిమెంట్ అనేది గట్టిపడుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శ్రేష్టమైన అణు ఇంధనం. ఫస్ట్ వన్, యురేనియం 238. సో యురేనియం 238ని అణు ఇంధనంగా అంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో ఇంధనంగా వాడతారు. నెక్స్ట్ వన్, 14 క్యారెట్స్ బంగారంలో ఉండే బంగారు శాతం. ఫస్ట్ వన్ 58%. యాక్చువల్గా 24 క్యారెట్స్ అనేది శుద్ధమైన బంగారం. సో నార్మల్గా ఈ యొక్క 916 KDM బంగారం అనేది 22 క్యారెట్స్ ఉంటుంది. ఇక్కడ 14 క్యారెట్స్ అంటే 58% మాత్రమే ఉంటుందండి. ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్, మినీ మెటా రోగం కలుగు చేసే కాలుష్యం. ఆన్సర్ ఫస్ట్ వన్, పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, వంట గ్యాస్ ఏ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, బ్యూటేన్ మరియు ప్రొపేన్. నెక్స్ట్ క్వశ్చన్, టార్ దేనికి ప్రమాణం? టార్ అనేది దేనికి ప్రమాణం? థర్డ్ వన్, వాతావరణ పీడనానికి కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణం టార్. నెక్స్ట్, నియమిత ఘనపరిమాణం ఆకారం ఉన్న పదార్థం.
ఫస్ట్ వన్ ఘన పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం. సెకండ్ వన్ బారమితి ఆర్ బారోమీటర్ అంటారు. నెక్స్ట్, మంటలను ఆర్పే వాయువుగా దేన్ని ఉపయోగిస్తారు? మంటలను ఆర్పే వాయువుగా దేన్ని ఉపయోగిస్తారు? ఈజీ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగిస్తారు. సో యొక్క ఫైర్ సిలిండర్లో కూడా చూస్తుంటారు మీరు. సో షాపింగ్ మాల్స్లో, సినిమా హాల్స్లో. సో ఆ రెడ్ కలర్ సిలిండర్స్లో ఏముంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వాయువుల వ్యాపన నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఫోర్త్ వన్ గ్రహాం బెల్. నెక్స్ట్, ఎత్తైన పర్వతాల మీద సాధారణంగా వాతావరణ పీడనం సముద్ర మట్టం కంటే డాష్. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ సెకండ్ వన్ తక్కువ. నెక్స్ట్, పరమ ఉష్ణోగ్రత వద్ద ఇలా గుర్తిస్తారు. ఫస్ట్ వన్ డిగ్రీ కెల్విన్. నెక్స్ట్ వన్ చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం. సెకండ్ వన్ సోడియం Na. నెక్స్ట్, ఏ ధాతువును రాతి నార అని కూడా పిలుస్తారు? ఫోర్త్ వన్ ఆస్బెస్టాస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఇనుము ఎక్కువగా దేని నుండి లభిస్తుంది? ఫోర్త్ వన్ హెమటైట్. నెక్స్ట్, భారీ యంత్రాలలో కందెనగా క్రింది వాణిలో దేన్ని వాడతారు? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ సెకండ్ వన్ బాక్సైట్. నెక్స్ట్, క్రింది వాటిలో రేవుల్లో ఉండే మూలకం ఏది? థర్డ్ వన్ హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాలు అన్నింటిలో తప్పనిసరిగా ఉండే మూలకం? సెకండ్ వన్ హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, చల్లటి నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది? సెకండ్ వన్ సోడియం. నెక్స్ట్, వెనిగర్ అంటే? సో వెనిగర్ అనేది అసిటిక్ యాసిడ్ అండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, మొదటిసారిగా కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం? ఫోర్త్ వన్ యూరియా. నెక్స్ట్, పచ్చని పండును కృత్రిమంగా పక్వీకరణం చేయడానికి ఉపయోగించే వాయువు? సెకండ్ వన్ ఎథిలిన్. నెక్స్ట్, న్యూట్రాన్ ఉండని ఒకే ఒక మూలకం ఏది? హైడ్రోజన్ అండి ఫస్ట్ వన్.
నెక్స్ట్ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? థర్డ్ వన్ గుజరాత్లో ఉంది. నెక్స్ట్ బొగ్గు గనుల్లో పనిచేసే శ్రామికులకు వచ్చే వ్యాధి? సెకండ్ వన్ న్యూమోకోనియాసిస్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం? సెకండ్ వన్ భారజలం, డ్యూటీరియం ఆక్సైడ్ అండి, D2O. నెక్స్ట్ మూలక రాజం అని దేన్ని పిలుస్తారు? సెకండ్ వన్ కార్బన్. నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించిన పదార్థపు అతి చిన్న కణం? థర్డ్ వన్ క్వార్ట్జ్. నెక్స్ట్ ఇనుప రేకులు తుప్పు పట్టకుండా పూత పూసే లోహం? సెకండ్ వన్ జింకు. నెక్స్ట్ వన్, చీమ కుట్టినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం? ఫోర్త్ వన్ ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, కల్తీ సారాలోని దేని వల్ల కంటి చూపు పోయి చనిపోతారు? సెకండ్ వన్ మిథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ సముద్రం నీటి నుంచి ఉప్పును సంగ్రహించే ప్రక్రియ? థర్డ్ వన్ ఇగర్చడం. నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విషవాయువు? థర్డ్ వన్ మస్టర్డ్ గ్యాస్. నెక్స్ట్ వాతావరణ బెలూన్లలో నింపే వాయువు? సెకండ్ వన్ హీలియం. నెక్స్ట్ టమాటా పండ్లకు వాటి రంగు వేటి వల్ల వస్తుంది? ఫోర్త్ వన్ కెరటోనాయిడ్స్ వల్ల వస్తుంది. నెక్స్ట్ కృత్రిమ గర్భోత్పత్తికి ఉపయోగించే కెలిన్స్ ను ఎక్కడ భద్రపరుస్తారు? ఫస్ట్ వన్ ద్రవ నైట్రోజన్. నెక్స్ట్ కృత్రిమ సిల్క్ ను ఏ విధంగా పిలవచ్చు? సెకండ్ వన్ రేయాన్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ స్ట్రాటజిక్ లోహాలు అంటే ఏవి? ఫోర్త్ ఆప్షన్ అండి పైవన్నీ జెర్మేనియం, క్రోమియం, మ్యాంగనీస్ వీటన్నిటిని కూడా స్ట్రాటజిక్ లోహాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇది ఉన్నది హైదరాబాద్లో, దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. ఫస్ట్ వన్. నెక్స్ట్ అల్యూమినియం ముఖ్యమైన ఖనిజం?
ఫస్ట్ వన్ బాక్సైట్. నెక్స్ట్ సాధారణంగా ఏ మూలకం ఎరువుల్లో ఉండదు? ఫోర్త్ వన్ క్లోరిన్. నెక్స్ట్ ప్రకృతిలో లభించే మూలకాలన్నింటిలో తేలికైంది? థర్డ్ వన్ హైడ్రోజన్. నెక్స్ట్ వంట సోడా రసాయన నామం? సెకండ్ వన్ సోడియం బైకార్బోనేట్. ద లాస్ట్ క్వశ్చన్, కృత్రిమ వర్షాలు కురిపించడానికి మేఘాలపై ఏ రసాయనాన్ని చల్లుతారు? సిల్వర్ అయోడైడ్ థర్డ్ ఆప్షన్. ఇవ్వండి సో జనరల్ సైన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 50 బిట్స్ ఇవి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్తో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆర్ఆర్బి గ్రూప్ డికి, ఆర్ఆర్బి జేఈ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్. మరి ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.